అనగనగా ఒక రాజు. ఒకరోజు రాజుగారు ఒకతనికి ఉరిశిక్ష వేస్తారు. అప్పుడతను పక నవ్వుతాడు. దానికి రాజుగారికి కోపమొచ్చి, "ఎరా! నిన్నిప్పుడే ఉరి తీయించేయమంటావా?" అన్నారు. దానికతను, "ఓ రాజా! నాకు రెక్కల గుర్రం విద్య తెలుసు. నన్ను గాని ఇప్పుడు మీరు చంపేశారంటే ఆ విద్య చూసే అదృష్టాన్ని మీరు కోల్పోతారు" అంటాడు తెలివిగా. "మరైతే ఈ గుర్రాన్ని ఎగిరించరా" అన్నాడు తన దగ్గరున్న ఒక గుర్రాన్నిచ్చి. "నాకు 6 నెలలు కావాలండే. ఈ గుర్రానికైతే నాకు గుర్రానికి తిండి, వసతి, మంచి ఏర్పాట్లు కావాలన్నాడు. దానికి రాజుగారు సరే అన్నారు. రోజు రాజుగారు పంపించే పాలు, మిగడ ఎక్కువ భాగం వాడే తినేవాడు. మిగిలిన కొంచెం దాంతో గుర్రానికి మాలిష్ చేసేవాడు. రాజభోగంగా జరుగుతున్నాడికి. ఖైదీలంతా ఈ విషయాన్ని గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళల్లో ఒకతను, "ఎరా! గుర్రం నిజంగా ఎగురుతుందా?" అన్నాడు. దానికి వీడు నవ్వేసి, "ఉత్తినే కదల్లాను" అన్నాడు. "మరి అబద్ధం చెప్పి లాభమేందిరా?" అన్నాడు. దానికి వాడు, "ఉరిశిక్ష 6 నెలలు వాయిదా పడిందా? ఈలోగా ఏమో ఏదైనా జరగవచ్చు. 1 రాజుగారు మనసు మార్చుకొని నా ఉరిశిక్ష రద్దు చేయొచ్చు కదా. 2 రాజుగారు చచ్చిపోవచ్చు. 3 ఏమో భూకంపం వచ్చి జైలు కూలిపోవచ్చు. చివరకు ఏమో గుర్రం ఎగరావచ్చు" అన్నాడు తెలివిగా. ఈ కథలో నీతి ఏంటంటే, కష్టాలు ఉన్నాయి కదా అని బయటకెళ్ళటం మానేస్తే కష్టాలు తొలగిపోవు. దానికి ఏదో ఒక మార్గాన్ని వెతకాలి. ఏమో ఏమో గుర్రం ఎగరావచ్చు, నువ్వే స్వారీ చెయ్యవచ్చు.